ప్రాచీన కాలంలో వినోదపురం అనే రాజ్యంలో ధర్మసింహ అనే రాజు పరిపాలించేవాడు. అతను న్యాయపరుడు, పరాక్రమశాలి అయినా అతనికి ఒక విచిత్రమైన కోరిక ఉండేది. పూర్ణిమి నాటి చందమామను తన రాజ్యంలోనే ఉంచుకోవాలని. మంత్రులు, జ్యోతిష్కులు, శాస్త్రజ్ఞులు అందరూ రాజుకు చెప్పే ప్రయత్నం చేశారు. మహారాజా, చంద్రుడు స్వేచ్ఛాస్వరూపి. ఆయనను అట్టిపెట్టలేము. కాని రాజు వినలేదు. రాజు తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏదైనా చేయండి, కాని చంద్రుణ్ణి నా రాజ్యంలోనే ఉంచండి. సైన్యం ఆకాశం వైపు బాణాలు వదిలింది. పెద్ద కాటేజీలు నిర్మించింది. కొండలెక్కి పట్టుకోబోయింది. కాని అంతా విఫలమయ్యింది. ఒకరోజు ఓ ఋషి రాజుతో ఇలా అన్నాడు: రాజా, నీ కోరిక అమలు చేయడానికి సులభమైన మార్గం ఉంది. సరస్సు నీటిలో చూస్తే చంద్రుడు నీ రాజ్యంలోనే కనిపిస్తాడు. అందుకు రాజు ఆనందపడి రాజ్యమంతటా పెద్ద చెరువులను తవ్వించాడు. అందులో నీరు నింపించాడు. చంద్రుడు ప్రతి రాత్రి ఆ నీటిలో పడే ప్రతిబింబాన్ని చూసి రాజు సంతోషించాడు. ఈ కథ నీతి: కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. వాటిని బలవంతంగా పొందడం కన్నా మన దృక్పథాన్ని మార్చుకోవడమే గొప్ప మార్గం.